ఇదేంటి సార్? వెయిట్ మిషనా లేకపోతే హెల్త్ చెకప్ చేసుకునేదా? ఓకే. ఇప్పటి వరకు ఫస్ట్ టైం ఇది ఇండియాలో. నువ్వు ఇక్కడ ఊరికి పోయినా ఏం పోయినా టైంకి వచ్చేసి ఈ టైం స్టార్ట్ చేయాలి. ఆ టైం స్టార్ట్ చేసి అదే వచ్చి క్లీన్ చేసుకొని వెళ్ళిపోతుంది. సేమ్ రోబో. ఓకే. అదే క్లీన్, మనం చార్జ్ పెట్టే అవసరం లేదు. నువ్వు ఇక్కడ పోయినా ఊరికి పోయినా ఎక్కడ పోయినా అవి అదే క్లీన్ చేసుకుంటుంది, అదే చార్జింగ్ చేసుకుంటుంది. ఇలా వాటర్ పోసినవి మొత్తము కెమికల్ తోటి మొత్తం క్లీన్ అవుతుంది. అంటే మీరు చదువుకుంది 10th కానీ చాలా అప్డేటెడ్ ఉన్నారు సార్ అసలు. ఇదేంటి సార్? వెయిట్ మిషనా లేకపోతే హెల్త్ చెకప్ చేసుకునేదా? ఇది కొత్తగా వచ్చింది. విఎస్ ఇక్కడ ఎక్కువ రాలే మార్కెట్ లా, తెలంగాణ ఇండియాలో. ఇది మొత్తం ఇప్పుడు మనకు ఏది చేయాలన్నా, ఏదైనా చూడవాలన్నా, ఏది చేయాలన్నా రోబో. ఇది రోబోగా కొత్తగా క్లీనింగ్, మనం వాయిస్ రికార్డ్ తోటి ఏది చెప్పని ఇది చేస్తుంది. అదే చార్జింగ్ పెట్టుకుంటది. మనం ఇది మొత్తం టూర్స్, ఇదే మొత్తం ఇల్లు మొత్తం 5 bedrooms ఉన్నాయి అనుకో, 5 bedrooms అందులో సర్చ్ చేయాలి. సర్చ్ చేస్తే అదే పోయి సాఫ్ చేస్తుంది. మీరు ఆన్ చేస్తే చూపెడతారు. టచ్ స్క్రీన్ ఉంటుంది. అంటే ఇంకా అదే క్లీన్ చేసేసుకుంటది, మొత్తం ఆటోమేటిక్ వెళ్ళిపోతుందా? ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఓకే. మొత్తం అదే క్లీన్, కచరా ఉన్నా ఏది ఉన్నా ఏదో బాగుంది కదా అసలు. మొత్తం ఇక పనులు అవసరం తీసేసి పనులు, అంటే పనులు ఇది ఒకటి తెచ్చుకుంటే చాలు. ఓకే. మంచిగా పనులు అవసరం లేదు, పనులు అవసరం లేకుండా అదే వెళ్ళిపోతుంది. మనం రూములు ఏదంటే అది రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే. అదే చార్జింగ్ పెట్టుకుంటది మళ్ళా. ఓకే. అంటే దాన్ని అడ్రస్ అదే జరుగుతుంది అంతే. అడ్రస్ అది సాఫ్ చేసుకుంటా పోతుంది. ఎవరైనా పిల్లలు ఏమైనా ఆడుతున్నవి ఇక్కడ పోద్ది అంటే అక్కడ పోతుంది. ఓకే. ఇది కొత్తగా వచ్చింది ఇప్పుడు. ఇంకేస్ పనులు లేకపోయినా మీ వైఫ్ కి కష్టంగా ఉండొద్దని ప్రేమతో తెచ్చినారా? వైఫ్ అంటే అంత ప్రేమనా మీకు? అంటే ఇట్లా వాటర్ పోస్తారు, వాటర్ పోస్తే అదే సాఫ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే. వాటర్ కూడా పోయాలా? సేమ్ మనిషి ఎట్లా సేమ్ అట్లా చెప్పినట్టు అదే చార్జింగ్ పెట్టుకుంటది, అదే పోయి సాఫ్ చేస్తుంది. ఇప్పటి వరకు ఫస్ట్ టైం ఇది ఇండియాలో. అంటే ఓన్లీ ఇప్పుడు డస్ట్ కాకుండా వాటర్ తో కూడా క్లీన్ చేస్తారా? కిందికి వెళ్తుంది, అది ఎక్కడంటే అక్కడ వెళ్తుంది. చూడండి, స్టెప్స్ మీద నుంచి వెళ్తుందా? స్టెప్ మీద పోదు, ఆడ ఆగిపోతుంది. ఆల్ టైం రిటర్న్ వస్తుంది. ఏదైనా వచ్చింది అనుకో, అడ్డొచ్చింది ఇప్పుడు క్లీన్ చేసుకుంటూ పోతారు. ఓకే. మన చార్జింగ్ బి ఈ రూమ్ లో సర్చ్ చేస్తే పోయి అదే చార్జింగ్ పెట్టుకేసుకుంటుంది. మనం పోయేది అవసరం లేదు. ఈ రూమ్ లో ఒకసారి ట్రయల్ చేద్దాం సార్. గ్యాప్ ఇవ్వాలి, గ్యాప్ ఇస్తే అదంతా అదే అవుతుంది. ఏమైనా పేపర్ ఉందా? ఏదైనా వేసి ఇది ఇంకొచ్చా సార్? అంటే వాటర్ అది వేస్తే ప్రోగ్రామ్ అయిపోయింది. పూలు ఉండే కదా ఫ్లవర్స్ కి వాయిస్ ఉంటది. మనము అంటే అందులో కంప్యూటర్, ఇప్పుడు మన రోబో ఎట్లా మనం సెర్చ్ చేసి పెట్టేసేయాలి. నీకు 5 rooms క్లీన్ చెప్పేసి నువ్వు అసలు నువ్వు ఉండలేకుండా అదే చేసుకుంటావు. టైమింగ్ సెట్ చేయాలి దాంట్లో. మనం అంతా సెట్ చేసి నువ్వు ఏం దాన్ని ముట్టేది అవసరం ఉండదు. అదంతా చార్జింగ్ పెట్టుకుంటది, మళ్ళీ వచ్చి మొత్తం క్లీన్ చేసి వెళ్తుంది. ఓకే. ఇప్పుడు చార్జింగ్ అయిపోగానే అదంతా వెళ్ళి పెట్టేసుకుంటది, అదే పెట్టేసుకో, అదే క్లీన్, అదే చార్జింగ్ పెట్టుకుంటది. ఆటోమేటిక్ గా చార్జింగ్ అయిపోతుంది. సేమ్ రోబో లాగా, మనిషి లాగా సేమ్. మనం పెట్టేది అవసరం లేదు. సాఫ్ క్లీన్, నువ్వు ఊరికి పోయినా డైలీ వచ్చి అదే సాఫ్ క్లీన్ చేసేసి మళ్ళా చార్జింగ్ వెళ్ళిపోతుంది. చార్జింగ్ అసలు చాలా బాగుంది సార్. మా ఆడవాళ్ళకైతే ఇల్లు ఉచ్చాలంటే అవసరం లేదు. చెప్పి కంప్యూటర్ లో మనం చెప్పి సెట్ చేసి పెట్టేసేయాలి. చార్జింగ్ అదే అయిపోతుంది, అదే క్లీన్ చేస్తుంది. నువ్వు ఇక్కడ ఊరికి పోయినా ఏం పోయినా టైంకి వచ్చేసి ఈ టైం సెట్ చేయాలి. ఆ టైం సెట్ చేసి అదే వచ్చి క్లీన్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఓకే. ఆ టైం కి క్లీన్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఓకే. చాలా బాగుంది అసలు. ఎంత సార్ ఇది ప్రైస్? 50,000. 50,000. ఎక్కడ కొన్నారు ఇది? ఆర్డర్ చేయించినాం. ఆర్డర్ ఇచ్చేసినారు. లోకల్ బయట నుంచి? బయట నుంచి వచ్చింది. అన్ని మీరు ఎక్స్పోర్టింగ్. సో ఇక్కడ సో చైర్ అడ్డొచ్చింది. మొత్తం నీకు ఇంచు సాఫ్ చేస్తుంది, క్లీన్ గా చేస్తుంది. మొత్తం ఒక చైర్ కింద ఎట్లా అవుతుంది. ఓకే. గ్యారంటీ ఏమైనా ఉందా సార్ ఇన్ని ఇయర్స్ అని దీనికి? 5 years గ్యారంటీ. 5 years గ్యారంటీ. సేమ్ రోబో. ఓకే. అదే క్లీన్, మనం చార్జ్ పెట్టే అవసరం లేదు. నువ్వు ఎక్కడ పోయినా ఊరికి పోయినా ఎక్కడ పోయినా అవి
ఓకే అదే క్లీన్ చేసుకుంటుంది, అదే ఛార్జింగ్ చేసుకుంటుంది. పోయి ఆడ ఏదైతే పెడతామో దానికి సర్చ్ చేయాలి. 5 బెడ్రూమ్స్ అని చేయాలి. 5 ఓకే బెడ్రూమ్ చేస్తే ఆ 5 బెడ్రూమ్ సాఫ్ చేస్తుంది. ఓకే వాళ్ళు మొత్తం ఇట్లా వదిలేస్తే ఇక అదే క్లీన్ పోయి సాఫ్ చేసుకుంటుంది. ఓకే ఒకసారి టెస్ట్ చేద్దాము. సో ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది. అదే జరిగిపోతుంది చూడు. సో జనరల్ గా ఈ ఫ్లవర్ మనం నెత్తిలో పెట్టుకుంటాం, బట్ ఈ రోబో చూసిన తర్వాత ఎందుకో నాకు ఇది టెస్ట్ చేయాలనిపిస్తుంది. ఇక్కడ కొద్దిగా ఇక్కడ వచ్చినాక అట్లా వచ్చాను. ఎట్లా తీసేసుకుని చూసినా అంటే అది అనుకున్న డైరెక్షన్ లో ఉంటేనే అది క్లీన్ క్లీన్ చేసేస్తుంది. చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ random వస్తుంది. చేసేద్దాం. వావ్ చాలా బాగుంది సార్. ఎవరు రిపేర్ చేసినారు అంటే మీకు ఎవరు చెప్పినారు? ఇది మనం వేరే వాళ్ళు చెప్తే మనకు ఇప్పుడు ఇక్కడ చాలా ఎవరు తెలియదు, కొత్తది ఇది. ఓకే కొత్త రోబో. అంటే మీరు చదువుకుంది 10th కానీ చాలా అప్డేటెడ్ ఉన్నారు సార్. అసలు ఫుల్ ఇక్కడ ట్రెండింగ్. ఇండియాలో రాలేదు. అసలు ఎక్కడ తగ్గేదే లేదు, ఫేమ్ విషయంలో, ట్రెండ్ విషయంలో, గోల్డ్ విషయంలో. సర్చ్ చేయాలి, మొత్తం సర్చ్ చేస్తే ఈ రూమ్ ఇంత ఏరియా తిరగాలంటే అంతే తిరుగుతుంది. ఓకే ఇప్పుడు అది సెట్టింగ్ అంటే ఎక్కడ సెట్ చేసుకోవాలి మనం? వాయిస్ ఓపెన్ చెప్పాలి, చేసి దానికి వాయిస్ చెప్పాలి. సో మనం ఇప్పుడు అలెక్సాలో ఎలా చెప్తామో అలెక్సా ప్లే దిస్ సాంగ్ అంటే, సో సేమ్ అదే టైప్ అనుకుంటా ఈ రోబో కూడా. అంతే. అంటే ఇప్పుడు ఊకడానికైతే ఒక రోబో తెచ్చారు, ఫ్యూచర్ లో వంటకి మీకు డైనింగ్ దగ్గరికి తెచ్చి సర్వ్ చేయడానికి కూడా ఒక రోబోని తెచ్చేసుకుంటారా? వచ్చినాయి, అవి కూడా తేబోతున్నారా? ఏముంది ఏమో నాకైతే తెస్తారేమో అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. సో చూసారు కదా, షాక్ అవుతున్నారా? ఫస్ట్ టైం ఇల్లు క్లీన్ చేసే రోబో చిన్నగౌడ్ గారి ఇంట్లో. సో ఇది తీసుకుంటే ఆడవాళ్ళకి అసలు ఇల్లు క్లీన్ చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ మనం అన్ని దీంట్లో ఎక్కడెక్కడ క్లీన్ చేయాలి, ఏ డైరెక్షన్ లో చేయాలి, టైం అనేది సెట్టింగ్ చేయాలి, లేకపోతే మనం అలెక్సా చెప్పినట్టు వాయిస్ లో చెప్పేస్తే అది రిసీవ్ చేసేసుకొని ఆటోమేటిక్ గా అదే వేసేస్తుంది. అండ్ ఛార్జింగ్ అయిపోయినాక కూడా అదంతా అదే వెళ్ళి ఛార్జింగ్ పెట్టేసుకుంటది. అండ్ ఈ మిషన్ కూడా పెద్ద వెయిట్ లేదు అసలు, చాలా స్మార్ట్ ఉంది. అండ్ ఇక్కడ అన్ని గుంజేస్తుంది. అండ్ ఇక్కడ 2 వీల్స్ ఉన్నాయి. అండ్ ఇది క్లీన్ పెట్టుకుంటే ఇప్పుడు 10,000 రెంట్ ఇవ్వాలి పనులకు, పనులను పెట్టుకుంటే 10,000 అనేది తగ్గుతుంది. మనం అవసరం లేదు, కానీ ఒకసారి మొత్తం దీంట్లో చెప్పేయాలి. మనము 3 బెడ్రూమ్స్ హాల్ క్లీన్ చేయాలి మొత్తం అని చెప్పేస్తే మళ్ళీ అది ఏడ ఛార్జ్ కావాలో ఆడ ఛార్జ్ పెట్టుకుంటారు పోయాలి. మనం అవసరం లేదు పెట్టేది, అదే పెట్టుకుంటుంది. సో 50,000 పెట్టేస్తే మంచిగా పనులు అవసరం లేకపోయినా గానీ అవసరం లేదు, మనకు 5 నెలల్లో అదే అయిపోతుంది కదా. అవునవును, కవర్ అయిపోతుంది. సో అండ్ ఇంకా అసలు ఎవరు ఉన్నా లేకపోయినా దీని పని అదంతా చేసుకొని ఛార్జింగ్ పెట్టుకుని అదే వెళ్ళి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది ఛార్జింగ్. అండ్ ఇక్కడ 2 వీల్స్ ఉన్నాయి. ఈ వీల్స్ సాయంతో అది మూవ్ అవుతా ఉంది. అండ్ ఇక్కడ మనం పొరక పట్టుకొని ఇల్లు ఉపుతాం కదా, సేమ్ అట్లనే ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో క్లీనింగ్ కి, సో ఇదంతా ఇందులో అబ్జర్వ్ చేసుకొని వాటర్ పోసి కెమికల్ పోసి నీట్ గా వాటర్ ఎక్కడ పోయాలి సార్? వాటర్ ఇక్కడ ఓకే. వచ్చింది. సో ఇది క్లీన్ చేసిన డస్ట్ అంతా ఇందులోకి వచ్చింది. సో మనం ఇట్లా క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ ఇస్తే మళ్ళీ ఇది సో ఇలా వాటర్ పోసినప్పుడు మొత్తం కెమికల్ తోటి మొత్తం క్లీన్ అయిపోతుంది. వాటర్ అండ్ మనకు కావాల్సిన డైనింగ్ టేబుల్ కిందికి, చైర్ల కిందికి ఇంచి వెళ్తుంది. మీరు ఆన్ చేసి పెట్టండి, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతుంది. దాన్ని సెట్ చేయాలి, నేను చెప్పాలి వాయిస్ లో చెప్పి మొత్తం ఏరియా ఎంత ఉంది చెప్పేస్తే దాన్ని బట్టి అదే మొత్తం క్లీన్ చేసి మళ్ళీ పోయి ఛార్జింగ్ చేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు బెడ్ కిందికి మనం వంగలేము, క్లీన్ చేసేసుకొని వచ్చేస్తారు అంతే. సో మళ్ళీ ఇది ఒకసారి ఇక్కడ ఆన్ చేసి పెడదాం. ఇక్కడ చాలా డస్ట్ ఉంది. అంతే, ఇది ఉంది కదా ఇక్కడ వేసి
సో చూసారు కదా, ఆడవాళ్ళకి ఎలాంటి శ్రమ లేకుండా అదే మంచిగా స్మార్ట్ గా సాఫ్ చేస్తుంది, క్లీన్ వాటర్ పోసేస్తే అయిపోతుంది. దానంతలో Dust అదే అంతా గుంజేస్తది. వేసేసుకుంటుంది.